హలో అండి. వేసవి కాలంలో విరివిగా లభించే పండ్లలో మస్క్ మిలన్ ఒకటి. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కర్బూజా పండు తినడం వల్ల లేదా జ్యూసు తాగడం వల్ల మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని ఇట్టే తగ్గించేసే మస్క్ మిలన్ జ్యూసు ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కేజీ వెయిట్ ఉన్న మస్క్ మిలన్ని తీసుకొని ముందుగా తొడిమ పార్ట్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మస్క్ మిలన్ని సైడ్ ఉన్న తొక్కను కూడా తీసేసుకోవాలి. పైన పొట్టు కాకుండా కాస్త లోపలికి వైట్ పార్ట్ అంతా పోయేంత వరకు కట్ చేసుకోవాలి. ఇలా కాయనంతటిని పొట్టు తీసి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేటును తీసుకొని మస్క్ మిలన్లోని గింజలన్నింటినీ తీసేసుకోవాలి. కాయని చూస్తుంటేనే కలర్ఫుల్గా జ్యూసీగా అలానే ముక్కలు తినేయాలనిపిస్తుంది. ఇలా కట్ చేసుకొని ముక్కలుగా తినడానికి ఇష్టపడేవారు అలా తీసుకుంటేనే మంచిది. కొందరికి ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. అలాంటి వారు ఇలా హ్యాపీగా చేసేసుకొని తాగేయచ్చు. గింజలు తీసేసిన మస్క్ మిలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని మస్క్ మిలన్ ముక్కల్ని జార్లో వేసేసుకోవాలి. జ్యూస్ పైన గార్నిషింగ్ కోసం ఒక ప్లేట్లోకి కొన్ని ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా జార్లో తీసి పెట్టుకున్న కర్బూజా ముక్కల్లోకి 2 స్పూన్ల వరకు షుగర్ను, 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వాటర్ వేయకుండా మిక్సీ పట్టాను. మీకు పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన కర్బూజా ముక్కల్ని పైన వేసుకొని 2 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. మనం సిప్ చేస్తూ ఉంటే ఆ ముక్కలు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.